హలో బడ్డీస్, ఎప్పుడైనా కానీ పాలు ఇంట్లో విరిగిపోయాయి అనుకోండి, నేను ఎప్పుడు పన్నీరే చేస్తూ ఉంటాను. అలా కాదు అని చెప్పి ఈసారి రసగుల్లా అయితే ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది. మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఎంత జ్యూసీగా టేస్టీగా ఉంటుందంటే, ఈసారి మీ ఇంట్లో పాలు ఎప్పుడైనా విరిగిపోయాయి అనుకోండి, మీరు ఇలా ట్రై చేయండి. సో ఫస్ట్ దీనికి ఏం కావాలి అంటే విరిగిపోయిన పాలు అనమాట. మన ఇంట్లో అప్పుడప్పుడు విరిగిపోతూ ఉంటాయి. సో ఆ పాలని మనం ఫస్ట్ సెపరేట్ చేసుకోవాలి. వాటర్కి వాటర్ అండ్ అలాగే విరిగిపోయిన పాలు ఉంటుంది కదా, సో అది మొత్తం సెపరేట్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగ ఒక దానిలో వేసేసుకుని వాటర్ అంతా కూడా సెపరేట్ చేసుకోవాలి. దానికన్నా ముందర కొద్దిగా వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. సో అలా క్లీన్ చేసేసుకున్న తర్వాత మొత్తం కూడా వాటర్ అసలు ఉండకూడదు అనమాట. ఒక క్లాత్లో కానీ లేదు అంటే ఇలాగా వడబోసుకునే దానిలో కానీ వేసేసుకుని మంచిగా వాటర్ అంతా పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక స్పూను మైదా పిండి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి బాల్స్ అనేవి పాకంలో వేసినప్పుడు మనకి విడిపోకుండా ఉంటాయన్నమాట. సో దానికోసం కొంచెం గట్టిగా పట్టుకొని ఉండడానికి ఒక్క స్పూన్ అయితే మైదా వేసుకున్నాను. ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ పాకం పీల్చదు. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న పోర్షన్స్ తీసుకుని చిన్న బాల్స్లో అయితే ఇలా రౌండ్గా మనం ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఒకవేళ మీ ఇంట్లో పాలు విరగకపోతే మీకు ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు నిమ్మకాయ రసం ఒక ఫ్యూ డ్రాప్స్ వేసుకుంటే మనకి పాలు ఈజీగా విరిగిపోతాయి. సో ఆ తర్వాత అయినా మనం ఈ స్వీట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ నేను ఇక్కడ రసగుల్లా బాల్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత పఫీగా ఎంత బాగుందో. సో దీన్ని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుని పాకం అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఇప్పుడు నేను ఒక చిన్న గ్లాసుడు పంచదార అయితే తీసుకున్నాను. మీరు ఎంత అయితే క్వాంటిటీ బాల్స్ విరిగిపోయిన పాలు ఉంటాయి కదా, అవైతే ఎంత తీసుకుంటున్నారో దానికి సమానంగా అయితే తీసుకోండి. కొంచెం చూసుకొని తీసుకోండి. పాకం ఎక్కువ అయితే మనకి పట్టదు. మనం గులాబ్ జామ్కి ఎలా అయితే ప్రిపేర్ చేసుకుంటామో అలానే దీనికి కూడా పాకం ప్రిపేర్ చేసుకోవాలి. సో తర్వాత నేను ఇక్కడ యాలకుల పొడి అయితే వేసుకున్నాను. మీ దగ్గర యాలకులు ఉంటే దాన్ని దంచి కూడా వేసుకోవచ్చు. తర్వాత పాకం ఇలాగా పొరులుతున్నప్పుడు దీనిలోకి మనం బాల్స్ ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అయితే వేయాలి. ఇలా బాగా పాకం అనేది మరుగుతున్నప్పుడు మాత్రమే ఈ బాల్స్ వేసుకుంటే మనకి బాగా పీల్చుకుని పాకం చాలా బాగా ఉంటుంది. మీకు పాకం పీల్చుకోదు అని డౌట్ ఏమైనా వచ్చినా, లేదంటే బాగా పాకం పీల్చుకోవాలి అనుకున్నా ఈ ఒక చిన్న సింపుల్ టిప్ అయితే మీరు పాటించండి. ఏం లేదంటే ఒక చిన్న బౌల్లోకి ఒక స్పూన్ మైదా వేసుకొని దానిలో నీళ్లు పోసుకొని బాగా పలుచగా కలుపుకోవాలి. అది ఈ పాకంలో కొద్దిగా పోసుకుంటూ హై ఫ్లేమ్లో మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇలాగా మైదా మిశ్రమం కలిపి లిక్విడ్ అయితే వేసుకొని ఇలా మనకి పొంగు వస్తుంది అనమాట. ఇలా స్పూన్తో కానీ గరిటెతో కానీ ఇలా ట్యాప్ చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకున్న తర్వాత నార్మల్ స్టేజ్కి అయితే వచ్చేస్తాయి. ఇలా వేయడం వల్ల మనకి రసగుల్లాలు అనేవి పాకం బాగా పీల్చుకుని చాలా జ్యూసీగా చాలా బాగా వస్తాయి. సో ఇలాగా ఒక 2-3 టైమ్స్ ఒక స్పూన్ వేసుకోండి. మళ్ళీ ఎక్కువ వేసుకుంటే పాకం మనకి థిక్నెస్ వచ్చేస్తుంది. సో అందుకని ఒక స్పూన్ మైదాలో వాటర్ పోసుకుని అది కొద్దిగా మనం ఈ పాకంలోకి వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుని ఖచ్చితంగా ఒక 20 నుంచి 30 నిమిషాల వరకు మనం దీన్ని ఉడకపెట్టుకోవాలి. అప్పుడే మనకి పాకం బాగా పీల్చి లోపల వరకు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత ఫ్లఫీగా ఎంత బాగుందో. సో మనకి ఒక 20-30 నిమిషాల తర్వాత చూస్తే మనకి రసగుల్లా అయితే రెడీ అయిపోయింది. సో ఈసారి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.